అదే సందర్భంలో కూడా మిమ్మల్ని అంటే జాతీయ గీతాన్ని అవమానపరిచారు అనేటువంటి కాంటెక్స్ట్లో మీ అంటే మీ అంతరాత్మ సాక్షికి వ్యతిరేకంగా మీ నాయకత్వం క్షమాపణ చెప్పించింది అనేటువంటి భావన కూడా మీకుందా? బేసికలీ నాయకత్వం చెప్పించింది ఎవరో చెప్తే వినే టైప్ కాదు సంపత్ కుమార్. ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ రివీలింగ్ మై ఒపీనియన్, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్ టు కంక్లూడ్. కనుక అట్లనే లేదు. కాకపోతే ఎస్ పెద్దగా మీరు బేసికల్లీ నాకంటే నేను ఎమ్మెల్యే ఉండొచ్చు. సో వాట్, నా ఏజ్ నా ఎక్స్పీరియన్సు, మీ ఏజ్ మీ ఎక్స్పీరియన్సు మీకున్నటువంటి అనుభవము, దానివల్ల మీరు ఏదైనా చెప్పినప్పుడు ఎస్ ఐ షుడ్ యాక్సెప్ట్ అండి. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఫీల్డ్. వీ షుడ్ లెర్న్ సంథింగ్. మీరు ఎల్డర్గా మీరు ఏం చెప్పినా నేను దాన్ని సరైన విషయాలను అందిపుచ్చుకొని ముందుకు వాల్సిన దాంట్లో పెద్దలుగా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ఎస్ ఐ విల్ యాక్సెప్ట్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ మై జానారెడ్డి, మై బాస్ ఇన్ ద హౌస్, డెఫినెట్లీ ఈజ్ మై లీడర్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ వర్డ్స్. అండ్ అది నేషనల్ ఫ్లాగ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కనుక వాళ్ళు ఏదో రాజకీయ కుట్ర రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని తీసి ఒక్కరి మీద వేస్తే వేరైతే కనుక ఇంకా ఇద్దరు ముగ్గురు కలపాలని నన్ను వాళ్ళని కలిపి ఏదో చేయడానికి వాళ్ళు రాజకీయం చేసిండొచ్చు. కానీ జాతీయ గీతాన్ని కూడా రాజకీయం చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ కక్షను సాధించుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి మీద ఏదో వాళ్ళ కోపం. కానీ సంపత్ కుమార్ ఎందుకు పావు కావాలి? జాతీయ గీతం విషయంలో ఓహో తప్పు జరిగిందా, ఓకే అండి సారీ అండి, తప్పేముందండి? ఎక్కడైనా ఎప్పుడైతే తప్పు చేస్తే సారీ చెప్పడం తప్పేముంది? ఐ డోంట్ ఫీల్ షై. సో నేను చెప్పిన దానికే నా ఏజ్కి జానారెడ్డి ఏజ్కి ఉండే డిఫరెన్స్లో ఎస్ డెఫినెట్లీ పెద్ద మనిషిగా, అనుభవజ్ఞుడిగా, అపారమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాడిగా, నేను నూతన శాసనసభ్యుడిగా, ఆయన నాకు శాసనసభలో నాయకుడిగా సంపత్ ఇలా అని చెప్తారు. చెప్పినప్పుడు ఎస్ ఐ హ్యావ్ టు ఒబే కాదు మనస్సాక్షి పూర్వకంగానే చెప్పినాం. కాకపోతే వారి ఏజ్కి నా ఏజ్కి ఈ రెండింటి మధ్యలో మీ ఏజ్కి ఆలోచన చేయండి, డిఫరెన్స్ ఉంటుంది. థింకింగ్ ఆఫ్ ఇండివిజువల్ విల్ బి డిపెండ్ ఆన్ ద ఏజ్, ఎక్స్పీరియన్స్. మీరు ఆ క్షణంలో కొంచెం మనస్తాపం చెందిన వెంటనే ఆయనకి పెద్దరికం ఇచ్చి మీరు ఒబ్లైజ్ అయ్యారు అంతే కదా? కానీ చెప్పండి, మీరు అంటే జానారెడ్డి గారు దో ఈజ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కానివ్వండి, మంచి వ్యక్తిగా ఆయనకి పేరు ఉంది. కానీ ఒక సిఎల్పి లీడర్గా గట్టిగా ఫైట్ ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో ప్రభుత్వం చెప్పేదానికి ఆయన కొంత వాళ్ళ దూరంలోనే వెళ్తున్నారు, వాళ్ళ దారిలో వెళ్తున్నారు అనేటువంటిది మీలాంటి శాసనసభ్యులు కొంతమంది మీడియాకి అక్కడక్కడ చెప్పటం. సో అటువంటి అసంతృప్తులు తర్వాత అధిష్టానానికి ఫిర్యాదులు చేయటం లాంటివి ఉన్నాయి. అది మీరు ఒక ఎమ్మెల్యేగా మీరేం చెప్తారు? ఒకటి ఆలోచించండి విక్రమ్ గారు, నాకున్నటువంటి 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 20 సంవత్సరాలు చూడ శాసనసభను చూస్తున్నా, కింది నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన నేను వాల్ రైటింగ్ చేసిన పార్టీకి, ఎన్ఎస్ఏకి పోస్టర్లు వేసిన, వాల్ రైటింగ్ చేసి పోస్టర్లు వేసే స్టేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నన్ను ఈరోజు ఎమ్మెల్యే వరకు తీసుకొచ్చింది. నా లంపూర్ ప్రజలు ఆశీర్వదించడానికి ఎమ్మెల్యేను. అంటే 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాను కదా. అందుకే ఇంతకుముందు చెప్పిన ఒక్కరొక్కరి ఆలోచన విధానం, ఒక్కరొక్కరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు అన్నట్టు జానారెడ్డి అంత అగ్రెసివ్ పోతున్నాడు ఏదో అంటున్నారు. ఎవరు పోతున్నారు? మీరు అనుకున్న లెవెల్కు మ్యాచ్ అయ్యే విధంగా ఎవరు పోతున్నారు చెప్పండి? ఒకరు పోతున్నారు, దానివల్ల పార్టీకి నష్టం కదా. అవునా? లెట్ మీ కంప్లీట్. పోతున్నారు, సంపత్ కుమారే పోతున్నాడు అనుకోండి. సంపత్ కుమార్ ఆ లెవెల్లో పోతున్నాడు, జానారెడ్డి అవును జానారెడ్డి ఆ లెవెల్లోనే ఉండాలి, సంపత్ కుమార్ ఈ లెవెల్లోనే ఉండాలి, బట్టి ఆ లెవెల్లోనే ఉండాలి, ఉత్తమ్ కుమార్ ఈ లెవెల్లోనే ఉండాలి. ఒక్కొక్కరి అనుభవాన్ని బట్టి, ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ని బట్టి, ఒక్కొక్కరి ఈ బిహేవియర్ని బట్టి ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతాడు. సంపత్ కుమార్ రెస్పాండ్ అయినట్లు విక్రమ్ రెస్పాండ్ కాడు, విక్రమ్ రెస్పాండ్ అయినట్లు జానారెడ్డి రెస్పాండ్ కాడు. జానారెడ్డికి ఉన్న అపారమైన గౌరవానికి, అపారమైనటువంటి అనుభవానికి వారు అంతే మాట్లాడారు. అంత మాడితేనే హుందాగా ఉంటుంది. సంపత్ కుమార్ ఫస్ట్ టైమరు, యువకుడు, యువరక్తము, సమాజం మీద ఉన్నటువంటి కొన్ని విషయాలను చూసి అగ్రెసివ్గా మాట ఎస్ నేను ఇట్లే ఉండాలి, నేను జానారెడ్డి లాగా ఉంటే నడవదు, జానారెడ్డి నాలాగా ఉంటే నడవదు. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ and for more public voice, subscribe iDream.